Subscribe and share my channel Sudarsana. శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. సోమవార వ్రతము. ఇది సోమవారం అనే వ్రతం స్కంద పురాణములో చెప్పబడినది. ఈ వ్రతమును ఎవరైనా చేయవచ్చును. ఈ వ్రతమును ఆచరించువారు ఇంద్రియ నిగ్రహముతో ఉండి పగలంతా శివుణ్ణి స్మరిస్తూ రాత్రి మాత్రమే భుజించాలి. పూర్వం ఆర్యావర్తనమున చిత్రవర్మయను రాజు సంతానం కోసం శివుని పూజింపగా ఒక పుత్రిక జన్మించింది. ఆ బాలికకు సీమంతిని అని పేరు పెట్టారు. జ్యోతిష్యులు ఆమె చిరకాలము సుమంగళిగా ఉండగలదని చెప్పారు. కానీ కొంతకాలం తరువాత ఒక దైవజ్ఞుడు ఆమెకు 14వ ఏట భర్త మరణించునని చెప్పగా రాజు దంపతులు మిక్కిలి దుఃఖించారు. కాలం గడుస్తున్నది. ఒకసారి సీమంతిని యాజ్ఞవల్క మహర్షి భార్య మైత్రేయిని దర్శించి నమస్కరించి తనకు రాబో దురదృష్టము తొలగుటకు మార్గము తెలుపమని అర్థించింది. అమ్మా సీమంతిని, సోమవార వ్రతము ఆచరింపుము. సోమవారం రోజున శివపార్వతులను పూజింపుము. శివుని అభిషేకము వలన పాపము నశించును. పీఠమును అర్చించినందువలన సామ్రాజ్య లాభము. గంధ పుష్పాక్షతలను సమర్పించుట వలన సర్వ సౌభాగ్యములు. ధూపదీపముల వలన తేజస్సు. నైవేద్యము వలన సర్వభోగములు. తాంబూలమును సమర్పించుట వలన చతుర్విధ పురుషార్థములు కలుగును. జపం చేయుట వలన అష్టైశ్వర్యములు. హోమం వలన సర్వసంపదలు. స్తోత్రము వలన సర్వసమృద్ధి. బ్రాహ్మణ సంతర్పణ వలన సర్వదేవతలకు సంతృప్తి కలుగును. కనుక సర్వసౌఖ్యము కలుగు ఈ సోమవార వ్రతము ఆచరింపుమని మైత్రేయి చెప్పినది. సీమంతిని అట్లే సోమవార వ్రతమును ఆచరిస్తూ ఉండగా యుక్త వయస్సు వచ్చింది. ఇంద్రసేన రాజకుమారుడైన చంద్రాంగదునితో వివాహమయ్యింది. ఆమెకు 14 సంవత్సరములు రాగా ఒకరోజు చంద్రాంగదుడు జలక్రీడలాడుతూ నీట మునిగిపోయాడు. అందరూ రాజకుమారుడు చనిపోయాడని భావించారు. సీమంతిని ప్రాణత్యాగము చేయడానికి సంకల్పించగా శవము కనిపించనందున చెయ్యరాదని చెప్పారు. రాజు రాజ్యమును పోగొట్టుకున్నాడు. నీట మునిగిన చంద్రాంగదుని నాగకన్యలు రక్షించి పాతాళలోకమునకు తీసుకొని పోయి తక్షకునికి అప్పగించారు. తక్షకుడు చంద్రాంగదునికి అమృతాన్నిచ్చి త్రాగించారు. అతని భార్య కూడా త్రాగుటకు అమృతాన్నిచ్చి చంద్రాంగదుని భూలోకమునకు దివ్యాశ్వము మీద పంపించారు. ఆ సమయమున సీమంతిని తన పరివారముతో నదిలో స్నానం చేయటానికి వచ్చింది. సీమంతిని చూసిన చంద్రాంగదుడు ముందుగా తల్లిదండ్రులను విడిపించి రాజ్యమును వశము చేసుకొని సీమంతినితో కలిసి రాజ్యపట్టాభిషేకం చేసుకున్నాడు. దీనికంతయు సీమంతిని చేసిన శివారాధనయే కారణమని శ్రీగురుడు చెప్పి దత్తుని సావిత్రిని దీవించి ఈ వ్రతమే మీరు చేసుకోమని చెప్పారు. దత్తుని తల్లిదండ్రులు రాగా అందరూ శ్రీగురుని అనుమతితో వారి పట్టణమునకు వెళ్ళి ఈ సోమవార వ్రతమును ఆచరిస్తూ సుఖించారు. అప్పటికి శ్రీగురుడు విధవరాలకి సౌభాగ్యం ఇచ్చారని తెలిసి వారి మహత్యము అందరికీ తెలియసాగినని సిద్ధుడు నామధారకునికి చెప్పాడు. శ్రీ నృసింహ యతివర నమో నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.